ఒక చెట్టును చూస్తే చెప్పేయచ్చు, ఒక మామిడి చెట్టును చూసి చెప్పేయచ్చు ఇది మామిడి చెట్టు అని. ఎలా చెప్తావండి నువ్వు మామిడి చెట్టు అని? దానికి ఉన్నటువంటి కాయలు చూసి చెప్పగలవు. మామిడి చెట్టు కాయలు చూసి నువ్వు అంటావు ఇది మామిడి చెట్టు అంటావు. అలాగే ప్రీతి ఉంటున్నారా, దేవుని బిడ్డ అని వాడిని ఎలా గుర్తించగలమంటే వాడిలో ఫలాలు ఉండాలి. ఆ ఫలాలే ఆత్మ ఫలాలు. మామిడి చెట్టుకి మామిడి పండ్లు లేకుండా వట్టి చెట్టు అనుకో, మామిడి చెట్టు అని పిలువబడుతుంది, కానీ దానికి ఫలం లేనందున దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. మామిడి చెట్టుకి మామిడి పండ్లు ఎలా కాస్తాయో, అది మామిడి చెట్టు అని ఎలా గుర్తిస్తామో, అలాగే ఒక బిడ్డ దేవుని బిడ్డరాయుడు అని వాడిని ఎలా మనము గుర్తించగలమంటే వాడిలో ఉండాల్సిన ఫలాలు ఏంటంటే ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు లేకుండా నేను దేవుని బిడ్డనని వాడు చెప్పుకోలేడు. ఆత్మ ఫలాలు లేకుండా వాడు ఈ భూమి మీద నేను దేవుని బిడ్డనని వాడు నిరూపించలేడు. ఆత్మ ఫలాలు లేకుండా వాడు దేవుని బిడ్డగా బ్రతకలేడు. వాడిలో ఆత్మ ఫలాలు లేవంటే వాడిలో దేవుని ఆత్మ లేదు. వాడు ఇంకా శరీర స్థానుడుగానే బ్రతుకుతూ ఉన్నాడు ఈ భూలోకంలో. ఆయన రక్తంలో కడగబడిన వారిలో ఉండాల్సింది ఏంటంటే ఆత్మ ఫలాలు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాడు ఆత్మానుసారుడుగా నడుచుకుంటాడు. ఆత్మలో ఉన్న ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి చొప్పున నడుచుకుంటాడు. ఆత్మ ఫలం లేనివాడు, ఆత్మ ఫలాలు లేనివాడు ఇంకా శరీర స్థానుడే, వాడు ఇంకా ఆత్మానుసారుడు అవ్వలేదు.